నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆధ్వర్యంలో అభిషేకాలు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలు. సెక్టోరియల్ అధికారులు వీవీఎం ప్యాడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ట్రైనీ ప్రతాప్ సూచన. రావిగుంటపాలెం పంచాయతీ సర్పంచ్ దేవారెడ్డి సురేంద్రరెడ్డి అనారోగ్యంతో మృతి. పూలమాలలు వేసి నివాళులర్పించిన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. పలువురికి స్వల్ప గాయాలు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పంచాయతీ పరిధిలోని శ్యామసుందరాపురంలో వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకాలను జరిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆలయ ట్రస్ట్ ఉభయదాతలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు, నల్లపరెడ్డి వినోద్ రెడ్డి బిందు దంపతులు, నల్లపరెడ్డి గీతమ్మ, గంధం శ్రీనివాసులు, నిర్మలమ్మ దంపతులు, గణపర్తి చంద్రప్రసాద్ నాయుడు, సుచరిత దంపతులు ఆధ్వర్యంలో అభిషేకాలు చేపట్టారు. అనంతరం ఆలయ అర్చకుల సమక్షంలో శ్రీ షిరిడి సాయిబాబాకు ప్రత్యేక అలంకరణ పూజలు చేపట్టారు. అభిషేకాల్లో పాల్గొన్న భక్తులు సాయిబాబాను దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులను ఆలయ భక్త బృందం సమక్షంలో శాల్వాలు, పూలమాలలతో సత్కరించి సాయిబాబా తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే ఈ వార్షికోత్సవ వేడుకలకు అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు హరిహర రైస్ మిల్లు అధినేత గంధం శ్రీనివాసులు ఉభయదాతగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. Namo
Terima kasih.
నువ్వెలా చెప్పు బాబా కంటే నేను పట్టుకుంటే ఆయన కాదు సోమయ్య నా భక్తులు కొట్టే అడుగుతా అంటే నా మాట వింటే నేను అంత గొప్ప భక్తుని కాదు చెప్తున్నా. దయచేసి ప్రతి గురువారం రండి. గురువారం ఒకటే కోలమానం కాదు, ఉదయం పూట రండి, సాయంత్రం 6 గంటలకు రండి. మన అదృష్టి కొద్ది ఆంజనేయ గుడి కూడా పెట్టారు, ఆయన దర్శనం చేసుకోవచ్చు, ఇక్కడ ఈయన దర్శనం చేసుకోవచ్చు. చల్లగా అందరూ ఉన్నాం. సోమవారం నుంచి మీరు ఒక్కొక్కరు వస్తే ఇస్తారు, ఆశీర్వాదం తీసుకొని పంచామృతం తీసుకొని గతం శ్రీనివాసులు గారు ఈరోజు అన్న వితరణ చేశారు. అన్న దానం అవుతుందండి. అన్నం ఎవరికి మనం దానం చేయలేము. స్వీకరించేవాడు ఉంటేనే దానం చేయగలగాడు. స్వీకరించేవాడు లేకపోతే దానం చేసేవాడు వేస్ట్. మనం స్వీకరిస్తున్నాం, మనం స్వీకరించి ఆయనగా పుణ్యం ఇస్తాం. సో ఈరోజు అన్న వితరణ చేస్తున్న శ్రీనివాసులు గారు వచ్చారు. మనందరం అన్నం స్వీకరించి ప్రసాదం స్వీకరించి సాయంత్రం వీలైతే కదా వీళ్ళు చూసుకొని ఏదో విధంగా మీ ఇష్టం. భజన కార్యక్రమం ఉంది, తలకి సేవ ఉంది. దయచేసి రండి. నమస్కారం. థ్యాంక్ యూ. మాట్లాడు నేను తెప్పించుకోలేదు. జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో సెక్టోరియల్ అధికారులు వీవీఎం ప్యాడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ట్రైనీ ప్రతాప్ సూచించారు. తిరుపతి జిల్లా కోటలోని మండల పరిషత్ కార్యాలయంలో వీవీఎం వీవీప్యాట్ల వాడడంపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రైనీ ప్రతాప్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు వీవీప్యాడ్ల వాడకంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. వీవీప్యాడ్ల ద్వారా ఓటు వేసే విధానాన్ని సెక్టర్ అధికారులతో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. వీవీఎం ప్యాడ్స్ మొరాయిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్, బిఎల్విఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఒక బ్యాలెట్ యూనిట్ లో కంటెస్టింగ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు? 16 విత్ నోటా, అంటే 15 మంది క్యాండిడేట్స్ ఉంటారు. నోటా ఒకటి ఉంటుంది, మొత్తం కలిపి 16. మన సెగ్మెంట్ లో ఎవరైనా 16కి మించి పోటీ చేశారు, అప్పుడు ఏం చేయాలి? దీనికి ఇంకొక బ్యాలెట్ యూనిట్ అన్నారు కదా, మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఇన్ కేసు ఉండింది. ఈ విధంగా ఎన్ని బ్యాలెట్ యూనిట్లు చేయొచ్చు అంటే 384 మంది ఒకేసారి పోటీ చేయొచ్చు. 384 మంది పోటీ చేయొచ్చు. అంటే బ్యాలెట్ యూనిట్స్ ఎన్ని వస్తాయి? 24 వస్తాయి. 24 16లో 384. ఇంకా అంతకు మించే పరిస్థితి ఉండదు ఎక్కడైనా, రేర్. మనకు రైట్
చాలా మందికి ఉంటుంది, చేస్తారు వాటిని వాడు గెలిచినా గెలవకపోయినా నామినేషన్ అయ్యే సార్ గాలితో చేస్తారు. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సార్ ఇన్ కేసు 384 ఇచ్చారు, అప్పుడు ఏంటి, ఇంకో కంట్రోల్ యూనిట్ యాడ్ చేస్తారు. ఇంకో కంట్రోల్ యూనిట్ యాడ్ చేస్తే దీనికి మళ్ళీ ఎన్ని బ్యాలెట్ యూనిట్ పెట్టుకోవచ్చు, మనము మరో 24 పెట్టుకోవచ్చు. ఇది కేవలం తెలుసుకునే దానికి మాత్రమే. తిరుపతి జిల్లా వాకాడు మండలం రావిగుంటపాలెం పంచాయతీ సర్పంచ్ దేవారెడ్డి సురేంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ రావిగుంటపాలెం గ్రామానికి వెళ్లి సురేందర్రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన వెంట వాకాడు సొసైటీ అధ్యక్షులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి, వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, వెంకటరత్నం, దేవారెడ్డి, నాగురెడ్డి, వాకాడు, కోట, చిట్టమూరు మండలాల వైకాపా నాయకులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కొంచెం ముందుకు వెళ్ళండి, ఏమంటే లేడు 10 గంటలకే వెళ్ళినట్టు, నేను 10కి రాలేదు. భోజనాలు అయిపోయేదాకా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి గత 5 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకు నాయుడుపేట పట్టణ అధ్యక్షుడిగా మీకు అండగా ఉంటానని కందుల కృష్ణారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీని 2024లో సూలూరుపేట నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపించుకోవడమే మన ధ్యేయమన్నారు. చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. వాటిని పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ వెంట నడిచేందుకు సమాయత్తం కావాలన్నారు. అంటారేమోనే, వాళ్ళు వచ్చేసారు కదా, వాళ్ళు ముందు పోతారు, ఎవ్వరు వారు ఎవరికి ఏం హామీ కాదు. మీరు ఎవరైతే పనిచేశారో ముందు వాళ్ళ ముందు పెట్టుకుని నేను పనిచేస్తా, వాళ్ళని వెనక్కి పంపించే పరిస్థితి తీసుకురాను. ఈ 5 సంవత్సరాలు కష్టాల్లో ఉన్నారు, దెబ్బలు తిన్నారు, ఇవన్నీ మాకు తెలుసు. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపు మేరకు ఆయన నిర్ణయించిన అభ్యర్థిని మనం ఉంటాం. వేరే అభ్యర్థి మనం తాటలేదు, వేరే వాళ్ళ దగ్గర పోయే సమస్య లేదు, వేరే ఇదే లేదు. కానీ కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని కొంచెం మాట్లాడుకొని అందరం పెద్దవాళ్ళు, వీళ్ళంతా పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరితో చర్చించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు, ఎవరైతే జెండా మోసారో వాళ్ళని విస్మరించే ప్రసక్తులు ఎవరు వచ్చినా, ఇంకెవరు వచ్చినా ఇందులో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మేమైతే పార్టీకి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం, పార్టీ ఏం చెప్తే చేసేదానికి సిద్ధంగా ఉన్నాం, ఇందులో తిరుగులేదు. విన్నమ్మా, ప్రాణం పోయిన బ్లడ్ వెళ్ళమ్మా, కోసుకొని చూడండి ఒకసారి. ప్రాణం పోయినా సరే ఇది తెలుగుదేశంతోనే ఉంటుంది. ఇది వాళ్ళలాగా వెళ్ళాక నేను మాటలు చెప్పను. చచ్చే రోజు తెలుగుదేశం జెండా వేసుకునే చచ్చిపోతా, దాంట్లో డౌట్ లేదు, ఎటువంటి అపోహ లేదు, దీంట్లో డౌటే లేదు. మళ్ళా అసలు బీజేపీతో పోతామనే ఆలోచనే లేదు. నా జెండా, నా ఎజెండా తెలుగుదేశం, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. ఇంకా కార్యకర్తలందరినీ పిలిచా, అందరితో మాట్లాడా, వాళ్ళ సమస్యలు కొన్ని ఉన్నాయి, అవి నేను 1-to-1 మాట్లాడి అందరినీ కలుపుకొని మనం ఎప్పటి నుంచి పని చేయాలా, ఎట్లా పని చేయాలా, ఎక్కడి నుంచి పని చేయాలా అన్నీ ప్లాన్ చేసుకోవాలి కదా. పార్టీ అధ్యక్షుని కదా, గతంలో పనిచేశారు కదా, కొత్త వాళ్ళు వస్తున్న వాళ్ళని కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. వీళ్ళతో మాట్లాడి వీళ్ళకేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్, వీళ్ళ ప్రాబ్లమ్స్, వీళ్ళు మంచి చెడ్డ అన్నీ మాట్లాడుకొని ముందుకెళ్తా. 5 సంవత్సరాలు గతం వదిలేద్దాం, మొన్న 5 సంవత్సరాలు అయితే రాక్షస పాలన ఉన్నారు వీళ్ళంతా నా అంటున్నారు. మరి వీళ్ళందరినీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం నాకుంది కదా. ముందుకు తీసుకెళ్ళాలి. తెలుగుదేశం పార్టీ బాబు గారు ఏ అభ్యర్థిని ఇస్తే ఆ అభ్యర్థిని గెలిపించుకొని ముందుకు తీసుకుపోతామని మీ అందరికీ సవనీయంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం. 2024లో సూలూరుపేట తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి మార్పులు లేవు. ఇంకమ్మా
తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఇచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటా. మిమ్మల్ని అందరినీ గవర్నమెంట్ వస్తుంది, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇంటికి ఎవరు చెప్పారు కలవట్లేదు, జరగలేదు, మాట్లాడలేదు? ఫోన్ చేస్తారా? 2-3 రోజులు ఆరోగ్యం సరిగ్గా లేనందువల్ల నేను ఊళ్ళో లేకపోవడం, అంతకుమించి ఇక్కడేం జరగల. ఆమెతో మాట్లాడుతున్నాం, కలుస్తున్నాం, కలిసి పనిచేస్తాం. ఈ అపోహలన్నీ వద్దు. ప్రజా సంక్షేమం అభివృద్ధి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నినాదమని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామకుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ వారు పొందిన లబ్ధిని తెలిపే బుక్లెట్ ను అందజేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోని పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూరేలా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్ ను రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇక్కడ మనం చూసి మందులు ఇస్తున్నారా? తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని దివిపాలెం వద్ద గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ కొట్టేవారి కార్ల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల కలయికను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. కొట్టేవారు తలపెట్టిన ఈ ప్రచార ర్యాలీ విజయవంతం కావాలని కోరుకుంటున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పనిచేస్తాయని ప్రకటించి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు కొణిదెల వారి విజయం, కొట్టేవారి లక్ష్యం అనే ఒక ట్యాగ్ లైన్తో, ఆ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొట్టేవారి ఓట్లు, మా ఇంటి పేరు మీద ఉన్న ఓట్లని మా పెద్దలందరి సహాయ సహకారాలతో వాటిని తీసుకొని, ముఖ్యంగా ఎన్ఆర్ఐ అయినటువంటి మా ఉదయ్ భాస్కర్ గారి సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రచార రథాలను ఏర్పాటు చేసుకుని జనసేన పార్టీ అభ్యర్థులు, అలాగే జనసేన టీడీపీ అభ్యర్థులు, ఉమ్మడి అభ్యర్థులు అందరి దగ్గర కూడా వెళ్ళి ప్రచారం చేసి వారి విజయానికి ఆకాంక్షిస్తూ ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న 23వ తేదీ మంగళగిరి కార్యాలయంలో ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం. ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని సునీల్ కుమార్ గారి ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈ కనుపూరమ్మ గుడి వరకు కూడా ఈరోజు ఈ యాత్ర జరుగుతూ ఉంది. కొట్టేవారి లక్ష్యం అనేటువంటి కాన్సెప్ట్తో కొట్టేవారి ఇంటి పేరు గలటువంటి 1,30,000 ఓటింగ్ ఇక్కడ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారంలో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపెయిన్ని మొదలుపెట్టారు. దాదాపు 25 ఇన్నోవా వాహనాలతో ప్రతి దగ్గర
తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దగ్గర, లేకపోతే జనసేన ఇన్ఛార్జ్ ఉంటే జనసేన ఇన్ఛార్జ్ దగ్గర ఈ యొక్క జెండా ఊపి ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టారు. దాంట్లో భాగంగా గూడూరుకు వచ్చినటువంటి జనసేన నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మన కలయిక సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ప్రజలు అంటున్నారు. పార్టీ జనసేన కలయిక సూపర్ డూపర్ హిట్. మేమేం చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు ఉంచి దండం పెడుతున్నాం. ఎందువల్లంటే మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మా నాయకుడు జైల్లో ఉన్నప్పుడు జనసేనాని నేరుగా జైలుకి వెళ్ళి బాబు గారితో మాట్లాడి ధైర్యంగా బయటకు వచ్చి ఆ టైంలో నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తానని ధైర్యంగా చెప్పినటువంటి జనసేనానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడేది ఖాయం. ప్రతి దగ్గర కూడా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కుటుంబ సభ్యులుగా మెలిగి పార్టీ విజయానికి కృషి చేయాలని అందరూ కూడా తెలియజేస్తూ ఈ యొక్క క్యాంపెయిన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం సమీపంలోని మినీ బైపాస్ వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల సమాచారం మేరకు గూడూరు పట్టణంలో సమీపంలోని మినీ బైపాస్ వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై కర్ణాటక నుంచి రాజమండ్రి వెళ్తున్న కారును వెనక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. కారు ముందు కూడా మరో ఆర్టీసీ బస్ ఆగి ఉండటంతో రెండు ఆర్టీసీ బస్సుల మధ్య కారు నుజ్జైంది. అదేంద్ర అట్ట కొట్టిందా బస్సు ఆడ ఉందంట. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని గోగినేనిపురం విద్యుత్ శాఖ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గోగినేనిపురం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన విద్యుత్ బకాయిలను సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గూడూరు డివిజన్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 6వ తేదీ అనగా ఎల్లుండి బుధవారం ఉదయం 11:30 గంటలకి ఈ ఏపీ ఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్, దానికి ఏపీ CGRF కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫోరం, దానికి సంబంధించిన జడ్జి గారు, దానికి సంబంధించిన సాంకేతిక సభ్యులు, ఆర్థిక సభ్యులు మరియు స్వతంత్ర సభ్యులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. వినియోగదారుల యొక్క విద్యుత్తుకు సంబంధించి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా బిల్లింగ్కి సంబంధించినవి, మీటర్లకు సంబంధించినవి, ఇటువంటి సమస్యలు ఏమైనా పరిష్కారం కాకుండా ఉంటే వాటన్నిటినీ కూడా వినియోగదారులు తమ అభ్యర్థనలతో ఈ CGRF కండక్ట్ చేసే విద్యుత్ అదాలత్కి అటెండ్ అయ్యి వారి రిప్రజెంటేషన్స్ అవి ఇస్తే
వాటిని సత్వరమే పరిష్కరించేదానికి మా విద్యుత్ అధికారులు కూడా అందరూ అందుబాటులో ఉంటారు. వారు కూడా సత్వరమే కమిషన్ CGR ఫోరం కూడా ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకొని ఆ పరిష్కారానికి సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా వినియోగదారులు సమస్యలు ఇంకా ఉన్నట్టయితే అవి విద్యుత్ అదాలత్కి అటెండ్ అయ్యి పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ భక్త కన్నప్ప స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ వెనక్కి పెట్టు బాబు, సెక్యూరిటీ అందరూ వెనక్కి పంపించాలా, లేచేసారు అందరూ. మండల పరిధిలోని అయ్యవారిపాలెం గ్రామంలో గూడూరు మండల టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని వైసీపీకి చెందిన ప్రముఖ నాయకులు వారితో పాటు సుమారు 130 కుటుంబాలు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారి మెడలో తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి సునీల్ కుమార్ పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ అనేక కారణాలతో గ్రామంలోని పలువురు టీడీపీని వీడి వైసీపీలో చేరారని, అయితే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంతో వారితో పాటు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, అలాగే నిరంజన్ రెడ్డి గారికి, ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి పెద్దలు, మా ఆప్తులు, మా శ్రేయోభిలాషులు, నాకు ఇప్పటి నుంచో కూడా సొంత అన్నతో సమానమైనటువంటి మా కృష్ణారెడ్డి అన్నకి, అలాగే ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మస్తాన్, నా పేరు నాకు మస్తాన్ గారికి, అలాగే వార్డు మెంబర్లు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు, అలాగే మైనార్టీ నాయకులకి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు రాజు గారికి, అలాగే చంచరామయ్య గారికి, అమరేంద్ర గారికి చెప్పేసారు ఆల్రెడీ, రాజేష్ అదే రాజేష్ గారికి, మునికృష్ణ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి రవీందర్ రెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకవేళ మర్చిపోయి ఉంటే దయచేసి మన్నించమని చెప్పి కోరుతున్నా. అలాగే శ్రావణి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. అయ్యవారిపాలెం అంటే గతంలో నేను పోటీ చేసినప్పుడు నాకు ఎమ్మెల్యేగా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం అయ్యవారిపాలెం. ఆ రోజు ఇదే మా కృష్ణన్న నన్ను ఇంటింటికి తీసుకెళ్ళి తిప్పి నాకు మెజారిటీ తీసుకొచ్చాడు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వైఎస్ఆర్సీపీలోనే ఉండడం, నేను తెలుగుదేశం పార్టీకి పోయినా కూడా మా మధ్య రిలేషను బాగానే ఉండింది. ఎక్కడ కూడా ఎప్పుడు మేము మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత నేను తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల
నా తప్పే అన్నని మంచి నాయకుడిని వదులుకున్నా. కానీ ఎందుకంటే వాస్తవం చెప్తున్నా, మంచి నాయకుడు, కల్మషం లేని నాయకుడు, నమ్మితే ప్రాణం ఇచ్చేటువంటి నాయకుడు, చెప్పిన మాట మీద నిలబడే నాయకుడు. ఆ రోజు నేను నా సొంత పొరపాటు అంటే యాక్చువల్గా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు నేను ఇక్కడ లేను, నాకు విషయం తెలియదు, తర్వాత తెలిసింది. ఇక్కడ ఏం జరిగిందో కూడా పెద్దలంతా చెప్పారు నాకు. ఇక అయిపోయిన తర్వాత ఏం చేయలేం కాబట్టి నేనే అనుకొని కృష్ణాన్న కనిపిస్తే క్షమాపణ చెబుదాం అనుకునే ఉద్దేశంతో ఉన్నాను. ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా పెద్దలు, మా రవీంద్రన్న గారు, అలాగే మా అధ్యక్షుడు రాజు గారు, మా అమర్ గారు, వీళ్ళందరూ కూడా, మా రాజేష్ గారు, మా నిరంజన్ రెడ్డి గారు అంతా కలిసి కూడా కృష్ణన్నని ఖచ్చితంగా మన పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పి, అయ్యా మీ అందరికన్నా ముందు నాకుందైనా నేను ఖచ్చితంగా ఆహ్వానిస్తాను, నా సొంత మనిషి, నాకు ప్రాణం ఇచ్చే మనిషి అని అన్న నేను ఆహ్వానించాం. కృష్ణ ఏంటన్నా ఖచ్చితంగా వస్తానయ్యా, నీకోసం వస్తాను, నేను నాకు ఇంకో పరిస్థితి లేదని చెప్పి నాకు చెప్పాడు. నేను సంతోషంగా ఈరోజు ఈ గ్రామంలో ఇంత భారీ ఎత్తున వైస్ ప్రెసిడెంట్ చేర్పించడం, 2 వార్డు మెంబర్లు చేర్పించడం, అలాగే గమళ్ళ నాయకులు అంతేనా ఉచ్చూరు రామన్న కూడా మన వచ్చాడు నా దగ్గరికి కూడా, వాళ్ళందరూ కూడా చేర్పించడం. బీసీ నాయకుల్ని, యాదవుల్ని, అలాగే ఎస్సీ నాయకుల్ని, మైనార్టీ నాయకుల్ని అందరినీ ఇక్కడ చేర్పించడం చాలా సంతోషం ఉంది. మీ అందరూ తెలియజేస్తున్నాయా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృష్ణన్న నన్ను వదలకుండా ఈ గ్రామంలో దాదాపు 2,60,00,000 వర్క్ చేయించాడు. ఎస్టీలకి ఇల్లు కట్టించాడు, సిమెంట్ రోడ్లు వేసాం, హరిజనవాడలో వాటర్ ట్యాంక్ కట్టించింది మనమే, వేరే వాళ్ళు కాదు, ఎవరు చేయలే. ఆ రోజు చంద్రబాబు గవర్నమెంట్లో చేసిన పనులే ఈరోజు ఐవర్ పనులని తెలియజేస్తున్నా. ఈ 4 సంవత్సరాల 9 నెలల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఏదైనా ఒక తట్టమట్టినా మీ ఊళ్ళో వేసారని అడుగుతున్నా. ఎప్పుడు ఇలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు కృష్ణన్న దగ్గరుండి తరిమి నా దగ్గర పనులు చేయించుకున్నాడు. ఏమన్నా పని ఉంటే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నన్ను లేపేవాడు, లేచి పనిచేయాల్సిందయా మా ఓడు, ఆ రోజు నీకు ఎలక్షన్లో చేశాడు, ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడు, రాత్రి 12 గంటలు కూడా నన్ను లేపిన సందర్భాలు ఉన్నాయి. ఎందువల్లంటే అన్న కమిట్మెంట్గా మిమ్మల్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నాడు. మీకు ఎవరికి ఇబ్బంది అనగా ఆయన ఇబ్బందికి వచ్చినట్టు ఫీల్ అవుతాడు. అటువంటి నాయకుడు ఉండము మీ అదృష్టం నాకు తెలిసి. ఎందువల్ల నేను ఆశించేవాడు కాదు. కాబట్టి అటువంటి మంచి నాయకుడిని ఈ పార్టీలోకి ఆహ్వానించినటువంటి మా పెద్దలు, మా నాయకులు, మా రవీంద్రన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుండి అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబం, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేనలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా, జనసైనికులు కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అవడం ఖాయం. ఈ గ్రామంలో ఇంకే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కృష్ణన్న, మా రవీంద్రన్న, రాజేష్, అలాగే కృష్ణారెడ్డి గారు, మా సుధాకర్ అన్న, మా నిరంజన్ రెడ్డి, వీళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను పూర్తి చేస్తానని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే అందరూ మా పాత వాళ్ళు, గతంలో నాకు ఎమ్మెల్యే ఎలక్షన్లో చేసిన వాళ్ళు, గెలిపించిన వాళ్ళు. అలాగే ఈరోజు మా మాతయ్య కదా పిల్లడు కూడా మాకు అప్పచెప్పాడు ఆ వార్డు నెంబర్ని. ఖచ్చితంగానైనా రేపు నీ వార్డులో రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కృష్ణన్న ఆధ్వర్యంలో కూడా చేయిస్తానని చెప్పి నీకు మాటిస్తున్నా. నువ్వేం బాధపడవాక, ఎందుకంటే మంచి పిల్లలు ఉంటున్నావు, పని చేయాలంటే తాపత్రయం ఉంటుంది నీకు. ఖచ్చితంగా కృష్ణన్న నమ్ముకో, ఖచ్చితంగా నీ పనులన్నీ చేయిస్తాడు, మా దగ్గర చేయిస్తాడని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తామా. అలాగే ముఖ్యంగా తల్లి ఈరోజు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు. నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆధ్వర్యంలో అభిషేకాలు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలు. సెక్టోరియల్ అధికారులు వీవీఎం ప్యాడ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ట్రైనీ ప్రతాప్ సూచన. రావిగుంటపాలెం పంచాయతీ సర్పంచ్ దేవారెడ్డి సురేంద్రరెడ్డి అనారోగ్యంతో మృతి. పూలమాలలు వేసి నివాళులర్పించిన నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.
చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, పలువురికి స్వల్ప గాయాలు. ఇది వాల్చి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.